UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. లవ్ అండ్ వార్ పెద్ద పెద్ద కథలు చూసినప్పుడు మనకి ఎక్కడా కూడా గిల్ట్ ప్రస్తావన రాదు. ఇప్పుడు మజ్ను వాళ్ళ నాన్నకి లైలా గురించి ఇష్టం లేదనుకోండి, లైలాని ప్రేమించడం లేదు. సలీం అనార్కలి తీసుకోండి, అనార్కలిని ప్రేమించడం సలీంకి వాళ్ళ నాన్నకి ఇష్టం లేదనుకోండి, తన నాన్న మాట వినాలా, ప్రేమించాలా? కరెక్ట్. దిస్ ఇస్ వ్యాలిడ్ పాయింట్. అదేంటి, మీరు యువర్ గెటింగ్ కాట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అని ఈ ఫోర్స్ ఇట్లా అవుతుంది. ఏది ఎక్కువ మీకు ఇష్టం అనేది ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కని నవమాసాలు మోసి కని పెంచి స్కూల్కి తెలిపించి అన్నీ ఒక 20 ఏళ్ళు పెంచాక ఆ అమ్మాయి ఎవరితోనూ ప్రేమలో పడింది. చాలాసార్లు పారిపోతారు కదా. అవును. ఆ పారిపోయినప్పుడు అమ్మ నాన్న వదిలేసి వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు అని కూడా మనం కన్సిడర్ తీసుకోవాలి. అక్కడ ద పాయింట్. దట్ ఆల్సో కూతురు వెళ్ళిపోయింది, తల్లిదండ్రులు వదిలేసి అది కాదు. తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, వాడెవరు, అమ్మాయికి ఉన్న మైండ్ సెట్ ఏంటి, దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. అది కానీ బాటమ్ లైన్ ఏంటంటే ఇది ఇండివిజువల్ హ్యాపీనెస్ వర్సెస్ సాక్రిఫైజింగ్ యువర్ హ్యాపీనెస్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ పియర్ ప్రెషర్. రైట్. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేసుకుంది, భర్త కన్నా చాలా స్మార్ట్గా ఉన్నాడు ఇంకెవడో పరిచయం అయ్యాడు. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ షీ ఫెల్ట్ మై లైఫ్ విల్ బి బెటర్ విత్ దిస్ అదర్ పర్సన్. అలాంటప్పుడు భర్తను వదిలేయాలి ఇమీడియట్గా. అది నేను చెప్పేది. మీరు అట్లీస్ట్ ఒక ప్రాసెస్ చెప్తున్నారు. అక్కడ ఏమవుతుంది, భర్త ఉండగానే వెళ్ళి ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకోవడం అది ఇంకా. కానీ నేను అదే అంటున్నాను, అదే అప్పుడు అందుకని బికాజ్ చాలా సొసైటీ తెలివిగా ఏం చేసిందంటే ఇట్ బైఫర్కేటెడ్ దిస్ హోల్ థింగ్. మీరు మారల్ ఆస్పెక్ట్ని లీగల్ సిస్టమ్కి తేలదు. మీకు పారామీటర్స్ ఓకే, వేరే వేరే రిలీజియన్లో వేరే వేరే సొసైటీలో కొంచెం మార్పులు ఉండొచ్చు, ఇది అడల్టరీ అని ఇదని అని. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ద హోల్ థింగ్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇండిపెండెన్స్. రైట్. సో అది కొన్ని మనకి లా ఆపలేదు, రిలీజన్ ఆపలేదు. అప్పుడు మీకు మళ్ళీ మీరే ఆపుకోవాలనే ఆస్పెక్ట్లోంచి ఇది వచ్చింది, గిల్టీ ఫీలింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు మొరాలిటీ. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండాలి, వాళ్ళు పోయే వరకు ఇద్దరు ఉండాలి అని ఎవరు చెప్పి ఉంటాడు? అది రిలీజన్ చెప్పలా. దట్ ఈస్ నాట్ వెర్ ఇట్ కేమ్ ఫ్రమ్. దట్ ఈస్ ఎ సోషల్లీ డిజైన్ సిస్టమ్ అది. అవును. యా. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు ఒక్కనే భార్య భర్తలు వదిలేసాను, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. చాలాసార్లు చూసుకోలేరు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ పంపిస్తారు. నేను ఒకసారి మా నాన్నమ్మ ఏదో భీమవరంలో, సో ఎక్కడో మా ఆవిడ ఏమంటారు ఒకళ్ళు ఇంట్లో ఉంటున్నారు, సమ్ కొడుకు, పెద్ద కొడుకు ఏదో సంథింగ్. నేను వెళ్తే ఈ ఒక చిన్న ఇది ఉంది, ఒక షెడ్లా ఉంది ఆ కాంపౌండ్లో. ఆ షెడ్ లోపల పెట్టారు ఆవిడకి, షీజ్ హ్యాస్ సమ్ పెరాలసిస్ ఏదో సంథింగ్. నేను లోపలికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆవిడ మీద కాక్రోచెస్ తిరుగుతున్నాయి. సో ఇప్పుడు అది ఏమన్నా ఎలా చూస్తున్నారు చూసావా అని ఆబ్వియస్లీ నేను అనుకున్నాను, నా పక్కన వాళ్ళు అనుకున్నారు. కానీ ఏంటి అక్కడ రియాలిటీ ఏంటి, వాళ్ళ ఇల్లు ఎంత, వాళ్ళ పనులు అంతా ఆవిడకున్న ఫిజికల్ స్టేటు హెల్త్ స్టేట్కి అక్కడ పెట్టారు. ఆ పెట్టినప్పుడు గబుక్కుని వెళ్ళినప్పుడు ఆ కాక్రోచెస్ కనిపించినాయి. అది ఆవిడ ఫీల్ అయ్యారా లేదా, అసలు ఆవిడ కాన్షియస్ ఉందా కూడా నాకు తెలియదు. ఆ విజువల్ మాత్రం నా మైండ్లో ఉండిపోయింది అంతవరకు, యూనో. కానీ ఆ ఆస్పెక్ట్లో చూసుకోవటానికి అక్కడ ఉన్న రిసోర్సెస్, వాళ్ళ మైండ్ స్టేటు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం ఊరికైనా జడ్జ్మెంట్ ఇచ్చేస్తాం బయట నుంచి. అప్పుడు అనుకున్నది మేము తీసుకెళ్ళాం, ఆవిడని మేము కూడా తీసుకెళ్ళాం. ఆమెకు కాసేపు తిట్టుకుని ఆవిడ మీద జాలిపడి మళ్ళీ మర్చిపోయి మా వాళ్ళు మేము పడిపోయాం. మళ్ళీ సొసైటీ అలాగే ఉంటుంది. సొసైటీ ఎవరి గురించి పట్టించుకోరు. అప్పుడు ఎవరు పట్టించుకుంటారు, మీ గురించి మీరు ఒక్కరే పట్టించుకుంటారు. యాక్చువల్గా దట్ ఈస్ యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. అది బాటమ్ లైన్. అది ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు మీకు ఏది కరెక్టు మీ హ్యాపీనెస్కి అన్న దాని డెసిషన్ తీసుకుని మిగతా అని టపాక్కను వదిలేదు అంతే. చాలా ప్రొఫౌండ్ ఒక బండ సత్యం చెప్పారు మీరు. ఇప్పుడు పెద్ద రేంజెస్లో వార్ ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ పోలాండ్ అయిపోయి అక్కడి నుంచి రష్యా దగ్గరికి వెళ్తూ ఉంటే సడన్లీ గ్రేట్ బ్రిటన్ ఎంటర్ అయింది వార్లో.
ఇక్కడ ఉన్న సోల్జర్స్ వాళ్ళు సరిపోలేదు కాబట్టి హిట్లర్ టుక్ ఏ డెసిషన్ టు బాంబ్ లండన్. లండన్ మీద రెసిడెన్స్లు అక్కడ బాంబ్ చేసేప్పటికి వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేస్తారు భయపడి. దట్ క్రియేటెడ్ ట్రాఫిక్ జామ్స్ ఫర్ దర్ ఓన్ ట్రూప్స్. అప్పుడేంటి, బ్రిటన్ ట్రూప్ మూవ్మెంట్ స్లో చేయాల్సిన ఆబ్జెక్టివ్ కోసం కొన్ని వందల వేల మందిని బలిపెట్టేయడానికి. దానికి హిట్లర్ గిల్టీ ఫీల్ అయితే హిట్లర్ అవడం ఎప్పుడు. అవును, యు నో వాట్ ఐమ్ సేయింగ్. ఎస్, హిట్లర్ అనేది ఆర్మీ అనుకోను. చాలాసార్లు ఇప్పుడు మనకి మన క్రిమినల్స్ని పట్టుకోవడానికి పోలీసులు ఇన్ఫర్మేషన్ లాగడానికి ఎవరన్నో పట్టుకొచ్చి కొడతారు, కొట్టేస్తారు. కొంతమంది పోలీస్ కేసులు చచ్చిపోతారు కూడా. వాళ్ళు చాలామంది ఇన్నోసెంట్ ఉంటారని పోలీసులు కూడా తెలుసు. అయినా కూడా ఆ తప్పిస్తే వేరే మెథడ్ లేదు వాళ్ళు పట్టుకోవడానికి. అదే అంటే ఇది లోకధర్మం రాజధర్మం ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ జస్టిఫై అయిపోతాయి. ఆల్ డూ థింగ్స్, ఇది కంపల్షన్, వేరే చాయిస్ లేదు కాబట్టి యూ విల్ డూ దట్. యూనో, ఇది ఎప్పుడో మీరు రికంప్లీస్ చేసి, అంటే మన బుద్ధుడిలాగా ఏంటి ఎంతకాలం వారు చేశాను, ఎంతమంది చచ్చిపోయారు నా నిర్ణయాల మూలాన అని ఆయనకి ఏదో గిల్టీ ఫీలింగ్ వచ్చి ఆయన సేజ్ అయిపోయాడు అనమాట. బుద్ధుడు, సిద్ధార్థ, వాటెవర్. యూనో, ఇది అవ్వచ్చు, ఇది అవ్వదని నేను అంటలేదు. కానీ అది ఎప్పుడూ కూడా అలాంటి వాటిలో లాస్ట్ వస్తుంది వెన్ యు ఆర్ గోయింగ్ టు ఒక అంతకుముందు ఏంటి, మీ యాంబిషన్ డ్రైవ్ ఉంటుంది. యాంబిషన్ డ్రైవ్ ఉన్నప్పుడు అది మనసులోకి రాదు. అది కూడా ఎమోషనే కదా. అప్పుడు ఏ ఎమోషన్ దేనితో ఫైట్ చేస్తుంది అనే స్ట్రెంగ్త్లోంచి ఇట్ విల్ కమ్. సో యాక్చువల్లీ ఒకలా చూస్తే ఈ తొలిచి మన్ని తినేసే గిల్ట్ మీరు అనేది ఒక వర్గంలో ఉండేవాళ్ళు, అంటే మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళకే ఎక్కువ ప్రిడామినెంట్లీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఉండదు. లో క్లాస్లో మనకి ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళు ఆల్మోస్ట్ దే లివ్ లైక్ యానిమల్స్ గిల్టీ ఉండదు కదా. యానిమల్స్, నో యానిమల్ ఎవర్ ఫీల్ గిల్టీ. ఆర్ వుడ్ ఇట్ బి రైట్ టు సే దట్ వాళ్ళకి ఎక్కువ మనలాగా మేధోపరమైన ఇంటెలెక్ట్ లేకపోవడం? అదే అన్నా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీకు ఇంటెలెక్ట్ లేదు, మీకు స్ట్రక్చర్ కూడా లేదు కదా. ఇప్పుడు పులి జంక పిల్లని చంపేస్తుంది, అప్పుడే పుట్టిన జంక పిల్లని కూడా తినేస్తుంది. ఎందుకంటే అది పిల్లని తినకూడదు అని ఎవరు చెప్పలా, మనకి చెప్పారు. అది సొసైటీలో మనకి చెప్పారు ఇది చేయొద్దు, అది చేయకూడదని. సో ఆల్ ఆర్ ఎమోషన్స్ విచ్ ఆర్ కంపాషన్ అనే ఎమోషన్ అయితే ఉందో అది ఆర్టిఫిషియల్లీ బ్రెడ్ ఎమోషన్ ఫర్ సొసైటీ సేక్. అది అంటే టు కీప్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ సొసైటీ అనేది పనిచేయదు అది లేకపోతే, కంపాషన్ అనేది లేకపోతే. యానిమల్ వరల్డ్లో లేదు కాబట్టి గిల్టీ ఫీల్ అవ్వదు. మరి యానిమల్ వరల్డ్లో లేకపోతే అంత అప్పుడు నేను తెలివిగా నేను సొసైటీలో ఉంటానే నేను జంతువులు బతుకుతున్నాను. నేను బట్టలు వేసుకునే జంతువుని బేసిక్గా. అంతే. మీరు మీ గురించి మీకు జ్ఞానోదయం అయింది కాబట్టి మీకు గిల్ట్ లేదు. గిల్టీ ఫీలింగ్ అనేది ఉండదు. నెవర్ బికాజ్ ఐ అండర్స్టాండ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఇప్పుడు ఏదైనా ఎమోషను మీకు ఎక్కడ అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్గా కనెక్షన్ కాదు. ఒకటి చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. అంటే ఒక్క థాట్ అనేది అసలు మీకు ఎలాగ మీకు మార్చేస్తుంది మైండ్ అనేది. డీకే రావు అని ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు బాంబేలో. ఆడు వెరీ ఫేమస్ గాయ్. ఫేమస్ అంటే బాంబేలో బేసిక్గా. ఆడొక్కడే దావుద్ ఇబ్రాహింకి అగెన్స్ట్గా చేసాడు కొన్ని. నేను ఒకటి డీకే రావుని అడిగాను, దావుద్ ఇబ్రాహింకి అగెన్స్ట్గా మీకు అంత ధైర్యం ఎట్లా ఉంటుంది వెళ్ళటానికి? ఆఫ్కోర్స్ హిందీలో జరిగింది కాన్వర్సేషన్. అంటే అన్నాడు, సరే రమ్మబాయ్, ఏ మనిషి అన్నా ఎవడైనా, అది దావుద్ ఇబ్రాహిం అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వచ్చు, లేకపోతే పోలీస్ కమిషనర్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మనందరం పొద్దున్న లేచి ఏం చేస్తాం? పళ్ళు తోముకుంటాం. ఆడు కూడా పళ్ళు తోముకునే డేస్ పళ్ళు తోముకున్నాడు. అలాంటి దాంట్లో నేను ఎవరికి భయపడాను. అంటే మన బాడీలీ ఫంక్షన్స్ అన్నీ సేమ్ కాబట్టి అందరు మనుషులు ఒకటే నేను నమ్ముతాను. అందుకని నేను దావూద్కి భయపడ్డా. దావూద్ని నేను చంపడానికి ఎంత ఛాన్స్ ఉందో వాడికి నన్ను చంపడానికి అంతే ఛాన్స్ ఉంది. ఎక్కువ ఛాన్స్ ఏం లేదు ఎవరికి. సో ఇప్పుడు నన్ను చంపడానికి కనీసం 25 మంది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆ 25 మంది దావూద్ ఒకడు. ఎవడైనా సక్సెస్ అవ్వచ్చు, ఎప్పుడైనా నేనన్నా అవ్వచ్చు, వాళ్ళైనా అవ్వచ్చు. అప్పుడు దావూద్ ఒక్కడికే భయపడాల్సింది అనేది మీనింగ్లెస్ థాట్ అన్నాడు. కరెక్ట్. అది మీకేంటి ఇది ఈ సందర్భంలో ఏం చెప్పానంటే, సో బేసిక్గా మీకు ఏదైతే మీరు ఎవరికో ఏదో చేసాం, నా మూలన ఇలా జరిగిందని ఫీల్ అవుతున్నారో,
మీరు చేయటానికి దానికి వచ్చిన కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు సపోజ్ నేను పెళ్లి చేసుకున్నా ఒక అమ్మాయి, నేను భార్య, తర్వాత నాకు ఎవరు అమ్మాయి కనిపించింది, ఆ అమ్మాయితో నేను మళ్ళీ ప్రేమలో పడ్డా. అప్పుడు ఎవరి తప్పది? నా తప్పు కాదు, నాకు కలిగిన ప్రేమ తప్పు. ఇప్పుడు ఆ ప్రేమని నేను కంట్రోల్ చేయలేనా? నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా కదా. యా, అప్పుడు ఈ ప్రేమ అనే ఎమోషన్ ఎవడిచ్చాడు? దేవుడిచ్చాడు. కానీ ఎమోషన్స్ కి బలైపోకూడదనే ఎమోషన్ ఎవరిచ్చారు? నేను అదే అంటున్నా. అప్పుడు మీకు చాయిస్ ఉంది. దట్ ఈస్ వెన్ ఐ సెడ్ మీ ఆప్షన్స్ తీసుకుంటున్నారు అక్కడ. అదే ఒకరిని నమ్మక ద్రోహం చేయడానికి లేకపోతే ప్రేమించడానికి అన్నీ కూడా మీ ఆప్షన్స్ అక్కడ. అప్పుడు నేను ఇంటికి వెళ్తే, భర్త ఇంటికి వెళ్తే భార్య ఉనికి భరించలేకపోతున్నాడు. ఇక్కడికి వస్తే ఈ అమ్మాయితో ఒక మహా ఆహ్లాదం వచ్చేస్తుంది. అప్పుడు ఆడు ఏం చేయాలి లైఫ్లో? మిగతా టైం అంతా అటు నరకంలో ఉండాలా? సేమ్ థింగ్ విత్ వైఫ్ ఆల్సో. నేను చెప్పేది ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్. అందుకని ఎవడి చావాలి చావాలి, ఎవరి బతుకాళ్ళు బతకాలి. ఇంకోళ్ళ ఎమోషన్స్, ప్రామిస్లు, లేకపోతే ఏమంటారు దీన్ని, లాయల్టీలు, ఏదేదైతే మనం ఈ మంచి ఎమోషన్స్ అనుకుంటామో, ఫ్రెండ్షిప్, లాయల్టీ, గ్రాటిట్యూడ్, ఇవన్నీ మిమ్మల్ని నాశనం చేసేస్తాయి. వాటిని జయించిన రోజు మీకోసం బతుకుతారు, మీ హ్యాపీనెస్ కోసం బతుకుతారు, మీ స్వార్థం కోసం బతుకుతారు. దేర్ యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ ఇన్ లైఫ్. ఇంకొకరితో రిలేషన్షిప్, వాళ్ళ మూలాన మన హ్యాపీనెస్ పెరగాలి. ఆ రిలేషన్షిప్ వల్ల మన మీద ప్రెషర్ పెరిగిందంటే మీకన్నా మూర్ఖులు ఎవరు ఉండదు. ఇది నా. మీరు ఇలా శుభం కార్డు వేస్తాక ఒక లాస్ట్ క్వశ్చన్ అడగచ్చా వద్దా? ప్లీజ్ అడగండి. మా ప్రభు అడగండి. ఇప్పుడు సొసైటల్ కండిషనింగ్ అంతా పక్కన పెడితే, రైట్ అండ్ రాంగ్ మధ్య మనకు ఒక సెల్ఫ్ ఇమేజ్ కూడా ఉంటుంది. నేను స్వప్నని ఇంత దారుణం నేను పని చేస్తానా, నో 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 అని చెప్పి మనకి లోపల ఒకటి అడ్డుపడుతుంది, ఒక సెల్ఫ్ ఇమేజ్. దట్ ఆల్సో కాజెస్ అ లాట్ ఆఫ్ గిల్ట్ ఇన్ డూయింగ్ సర్టన్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ యువర్ చెక్. నేను అదే చెప్తున్నా. కానీ నేను స్వప్నాన్ని అలా చేయటానికి ఏ కారణాలు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అనేది వాటిని ఎక్కువ ఆలోచించాలన్నా. ఓకే, నాట్ స్వప్న ఈజ్ నాట్ ద పాయింట్. అలా తయారు చేసింది, ఆ ఇమేజ్ పెట్టి తయారు చేసింది, ఆ ఇమేజ్లోకి దూరేలా చేసింది చుట్టూ ఉండే ప్రభావం అంటున్నారు మీరు. నేను ఫస్ట్ ఈ భర్త భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు ఏ ఫీలింగ్తో చేసుకున్నాడో ఆ ఫీలింగ్ మారింది ఇప్పుడు వేరే రేపుకి. ఆ ఫీలింగ్ అనేది ఈ ఫీలింగ్ వాడి కంట్రోల్లో ఉండదు, ఈ ఫీలింగ్ వాడి కంట్రోల్లో ఉండదు. కానీ ఏ ఫీలింగ్ వల్ల వాడికి ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందో దాన్ని పట్టుకుని వెళ్ళగలడు. అంటే ఇంకేం ఆలోచించొద్దంటే. ఏం ఆలోచించడు. మీరు అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎప్పుడైనా మీరు డ్రైవ్ చేయరు కాబట్టి మీరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎప్పుడైనా పట్టుబడ్డారని అడగచ్చు, కానీ యూ డోంట్ డ్రైవ్ కాబట్టి. బట్ దానికి దీనికి ఏం సంబంధం? అంటే గిల్ట్ ఎక్కడెక్కడ వస్తుందో చూస్తున్నాను. రిలేషన్షిప్స్ ఆల్రెడీ కవర్ చేశారు. పేరెంటింగ్ ఎందుకు గిల్టీ ఫీల్ అవుతున్నారని మీకు అర్థమైన రోజు మీకు గిల్టీ ఫీలింగ్ ఉండదు. అర్థమైంది. చాలా కనువిప్పు కలిగించారు రామ్ గోపాల్ వర్మ గారు. సో మొత్తానికి మిడిల్ క్లాస్ వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతారు కాబట్టి మీ రాము మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్కళ్ళే అంటలేదు. ఛాన్సెస్ ఆఫ్ దట్ ఈస్ మోర్. ఎందుకంటే లో క్లాస్ వాళ్ళు దే ఆర్ మోర్ క్లోజర్ టు ఇన్స్టింక్ట్. దే డోంట్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ బ్యాగేజ్. రిచ్ క్లాస్ వాళ్ళు పవర్ దే హ్యావ్ ద పవర్, దే డోంట్ నీడ్ టు కేర్ అబౌట్ ఇట్. సో ఇక్కడ మిడిల్ క్లాస్ సుబ్బారావు గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు మా ప్రేక్షకులకి? మిడిల్ క్లాస్ సుబ్బారావు గారు అలాగే సుబ్బలక్ష్మి గారు మీ ఇద్దరు ఒక్కటే నేను చెప్పే ఉచిత సలహా ఏంటంటే, మీకు హ్యాపీనెస్ తోడ్పడే ఎనీ రిలేషన్షిప్, అది మీ పిల్లలతో అవచ్చు, భర్త అవచ్చు, భార్యతో అవచ్చు, ఎవరితో అవచ్చు, మీ హ్యాపీనెస్కి తోడ్పడేది ఎప్పుడైతే రిలేషన్షిప్లో తగ్గటమో లేకపోవటమో జరిగిందో ఇమ్మీడియట్గా అని వదిలేండి. ఒక్క సెకండ్ ఆలోచించుకొని ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా. ఎందుకంటే మీరు పుట్టింది, మీరు బతికేది మీకోసం, మీ ఆనందం కోసం, వేరే వాళ్ళ కోసం కాదు. థ్యాంక్స్. ఇదేమిటి? ధన్యవాదాలు. ఇప్పుడు రోలింగ్ టైటిల్స్ కోసం ఎండ్లో ఒక క్వశ్చన్ ఊరికే ఘాటుగా అడుగుతా. దిక్కుమాలింది ఇంత జీవితం, ఎంతసేపు ఈ ఆడమగ రిలేషన్షిప్ల గురించి తప్ప వేరే గోల్ లేదా? ఏదైనా సరే, నేను పిల్లలు కూడా చెప్పాను కదా, పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీరు మిమ్మల్ని ఒక కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ చెప్పారు, బిట్రేయల్ చెప్పారు, అన్నీ చెప్పాను. ఉట్టి ఆడమగని చెప్పలేదు అంతే అన్నీ. సుబ్బారావు గారికి, సుబ్బలక్ష్మి గారికి మాత్రం ఇదే చెప్పారు. బట్ థ్యాంక్ యూ రామ్ గోపాల్ వర్మ గారు. వీ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అగైన్. ఇవాళ ఈ ఎపిసోడ్ చూసి చాలామంది అంతర్మదనంలోకి వెళ్తారు. వాట్ ఈస్ మేకింగ్ దెమ్ గిల్టీ అండ్ వాట్ దేర్ ట్రూ పర్సనాలిటీస్ అని. దే షుడ్ జస్ట్, అంటే గిల్ట్ ఫీలింగ్ని జయించినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వాట్
ద మీనింగ్ ఆఫ్ ట్రూ హ్యాపీనెసెస్. ఎస్. థ్యాంక్ యూ. విల్ Yes. ట్రై. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ ట్రైంగ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.